నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన అసెంబ్లీలో మరి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచి కూడా మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే ఆయనకు భద్రతను తగ్గించింది అని చెప్పి ఫేక్ ప్రచారం అయితే మొదలుపెట్టింది. మరి అలాగే చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఓటమి పాలైన తర్వాత మరి నిజంగానే ఆయనకున్న భద్రతను ఎంత మేర తగ్గించారు, ఆయనకు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులకు కావచ్చు ఉండాల్సిన భద్రత ఉండకుండా చేశారు అని కూడా అప్పుడు మనం వార్తలు విన్నాము. మరి వైసీపీ చేస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాన్ని ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? నిజంగానే జగన్మోహన్ రెడ్డికి భద్రతను తగ్గించడం జరిగిందా? దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే ఇగో ఇక్కడ కూలగొట్టేస్తున్నారు, అక్కడ పడగొట్టేస్తున్నారు, నాకున్న భద్రతను మొత్తం తగ్గించేశారు అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు. నిన్నటికి నిన్న వినుకొండ వెళ్ళే దగ్గర కూడా నాకు ఇచ్చే కాన్వాయ్ అంటే ఫిట్నెస్ సరిగ్గా లేదని చెప్పడం కావచ్చు, ఆయన సొంత కాన్వాయ్లో వెళ్ళిపోయానని ప్రచారం చేయడం కావచ్చు. సో ఎలా చూడొచ్చు అంటారు? మరి గతంలో ఈయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత మరి ఆయనకి ఇచ్చిన భద్రతను తగ్గించడం కావచ్చు, లోకేష్ గారికి తగ్గించిన భద్రత కావచ్చు, అసలు వాళ్ళ కుటుంబ సభ్యులకైతే అసలు ఉన్న భద్రతని తీసేశారు అని కూడా అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి. మరి ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? దీనిలో ఎంత నిజం ఉందంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అబద్ధాలతోటే ఆయన జీవితం స్టార్ట్ అయింది. రాజకీయ జీవితం అబద్ధాలతోటే కొనసాగుతోందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనంతటా ఆయన మీరు చూశారు, ప్రైవేట్ వాహనంలోకి ఎలా ఎక్కారు, టాటా సఫారీ వదిలేసి, గవర్నమెంట్ ఇచ్చిన కారు వదిలేసి అనేది. దాన్ని ఎక్కడ విజయనగరం నుంచి తెప్పించారండి. అది రాత్రంతా ప్రయాణం చేసి వచ్చింది కదా. తర్వాత కూడా ఇప్పుడు ఆయన కారు మారాక ఈ కారు వెనకాలే కాన్వాయ్తో పాటు వెళ్ళింది కదా. ఒకవేళ నిజంగా అది ట్రబుల్ ఇచ్చుంటే వెళ్ళదు కదా, అక్కడే ఆగిపోవాలి కదండి. అక్కడే అబద్ధం తెలియట్లేదా? అంటే ఆయనకి కంఫర్ట్ కావాలండి. ఆయనకి కంఫర్ట్ లెవెల్స్ బాగోలేకపోతే ఆయన భరించలేడు. ఆయనకి చిన్న తేడా రాకూడదని మనం అనుకోవాలి. ఇప్పుడు ఈయన ఇన్ని మాట్లాడుతున్నాడు, వీళ్ళు ఇంత గొడవ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు వెళ్ళింది దేనికండి? ఫస్ట్ అసలు మీరు అది చెప్పండి నాకు. ఇప్పుడు కారు బాగోలేదు అంటున్నాడు, నీకు కారు బాగోవడం ముఖ్యమా, నువ్వు అక్కడ పరామర్శకు వెళ్ళటం ముఖ్యమా? చావుకి వెళ్తూ నీకు కంఫర్ట్ కావాలా? నువ్వు నడిచేనే వెళ్ళదలుచుకుంటే, నిజంగా వెళ్ళదలుచుకుంటే, నీకు అంత ప్రేమ ఉంటే అసలు ఏమన్నా అర్థం ఉందా? పిన్నెల్లిని వెళ్ళి పరామర్శించాడు, ఈవీఎంని బదులు కొట్టిన పిన్నెల్లిని పరామర్శించాడు. అదే పిన్నెల్లి ఆ రోజు హత్యాయత్నం కూడా చేశాడు శేషగిరిరావు మీద గొడ్డలతోటి. అలాంటి వాళ్ళకి 25 లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాడు కదా. మరి నిన్న 25 లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళకపోయాడా? ఎందుకు ఇంత దాన్ని ఒక జాతరలాగా చేశాడు? నిన్న చావుకి వెళ్తూ ఎవడైనా చావుకి కామ్గా వెళ్తాడు అంటే, నేను నా కార్యకర్తకు ఏదైనా కష్టం వస్తే ఇలా వెళ్తాను సుమా అని చూపించుకోవటానిక ఎన్ని గంటలు ప్రయాణం చేశాడంటే, అసలు ఎంతసేపు పడుతుంది అక్కడి నుంచి అక్కడికి వినుకొండకి? ఎన్ని గంటలు ప్రయాణం చేశాడు? దారి పొడుగున్న ప్రజలకి అభివందనం చేసుకుంటూ నువ్వు వెళ్తున్న పర్పస్ ఏంటి? నువ్వు అసలు నిజంగా వెళ్ళదలుచుకుంటే కామ్గా ఒక్కడివి వెళ్ళొచ్చేయాలి. నీకు నిజంగా అంత ప్రేమ ఉండుంటే నువ్వు కావాలని ఇండిగోలో ఒక సాధారణ ప్యాసింజర్ ఫ్లైట్లో వచ్చి, ఒక సాధారణ మనుషులకు గన్నవరం వచ్చి, అక్కడి నుంచి మళ్ళీ తాడేపల్లి వచ్చి, తాడేపల్లి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి వినుకొండ వచ్చి, ఆ రావడం కూడా ఒక స్కెచ్లో వచ్చాడు. ఆయన అన్ని స్కెచెసే కదా, ఆయన స్కెచ్ లేకుండా ఆయన జీవితం వెళ్ళదు. నిన్న మీరు చూసుకుంటే కనుక అయితే ఇన్ని మాట్లాడుతున్నారు వీళ్ళు. మరి ఈయన ప్రమాణ స్వీకారం చేశాక 2019లో చంద్రబాబు నాయుడు గారికి ఏం చేశారండి? ఎస్కార్ట్ వాహనం తీసేశారు కదా, వెనకాల వచ్చే వాహనం కూడా తీసేశారు కదా. అప్పుడు ఈ లోకేష్కి 5 వాహనాలు ఉండాలి జెడ్ కేటగిరీలో, 2 కుదించేశారు కదా. అప్పుడు ఇంట్లో వాళ్ళకి తీసేశారు కదా. కానీ ఇక్కడ విజయమ్మ గారికి తీసేశారా, షర్మిల గారికి తీసేశారు? ఎవరికి తీయలేదు కదా సెక్యూరిటీ. ఈయనకి అన్నీ యథాతథంగా అలాగే ఉన్నాయి. ఈయన యాక్చువల్గా ఇప్పుడు చూసుకుంటే సాధారణ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇన్నున్న మనిషి మాట్లాడుతున్నాడు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ప్రతిపక్ష నేత, ఆయన చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి కదా. ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తానంటే అక్కడ వీళ్ళు గందరగోళం సృష్టించారు కదా. మనమే చూసాము ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా. ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా దోమలుండే గదిలో పెట్టి ఆయన చంపాలని చూశారు కదండి. ఆయన ఎన్ని రకాలుగా హింసించారు అసలు. ఈవెన్ లోకేష్ పాదయాత్రప్పుడు కూడా యువగళం మైకు లాక్కుని ఆయన వెహికల్ లేకుండా చేసి నానా రభస చేశారు కదా. ఏ రకంగా చూసినా అడుగు అడుగునా అన్ని రకాలుగా ఆటంకాలు కల్పించి ఈరోజు ఒక నీకు వెహికల్ గురించి నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు. అది కూడా కనిపిస్తోంది నీకు అక్కడ మీడియాలో. మరి నిజంగా వెహికల్ పాడైపోయి ఉంటే నువ్వు చూపించు,
జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడో జగన్మోహన్ రెడ్డికే అర్థం కాదండి. ఇప్పుడు ఆయనకి ఎవరో ఏదో చెప్తారు, అది ఫిక్స్ అయిపోతాడు మైండ్లో. సొంత బుర్ర లేదు ఆయనకి. ఎంతసేపు పేటీఎంలు ఉండాలి, ఆయనకి సలహాదారులు ఇప్పుడు లేరు, అందుకని ఇబ్బంది పడుతున్నాడు. ప్రశాంత్ కిషోర్, అసలు ప్రశాంత్ కిషోర్ అనాలి ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసినందుకు, ఒక 5 ఏళ్ల పరిపాలన ఇచ్చినందుకు. అంతే కదండి. ఇప్పుడు అతని స్ట్రాటజీ వల్ల ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప ఈయన సొంతంగా అయ్యాడా? ఎంత అన్యాయం చేశాడు ఆంధ్రప్రదేశ్కి అసలు ప్రశాంత్ కిషోర్ అండి ఆలోచిస్తే. సో జగన్ స్క్రిప్ట్ లేకుండా నిన్న చదవగలిగాడు ఏమన్నా? నిన్న ఏం మాట్లాడాడండి? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు అలాగన్నాడు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అడుగుతుంటే. మీరు డబ్బులు ఏమైనా ఇచ్చారా, అతనికి ఆర్థిక సాయం అందిస్తున్నారా అంటే, నన్ను కన్ఫ్యూజ్ చేయకుంటున్నాడు. ఇట్లా అవును నేను ఎక్కడున్నాను, ఏం మాట్లాడుతున్నాను అంటున్నాడు. ముందు నీ మానసిక స్థితి సరిగా చూసుకో. ఆల్రెడీ షర్మిల చెప్పింది మా అన్నకి ఏదో తేడా చేసిందని, అది నిన్ననే కనిపించింది. అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు అన్నదానికి ఇది ఉదాహరణ. ఇప్పుడు సొంత సలహాదారులు లేరు. అంబటి రాంబాబు పాప ఏదో చెప్తుంటే కూడా వినకుండా వెళ్ళిపోయాడు కదా. ఆ రోజు విజయమ్మ గారు ఏడుస్తుంటే వదిలేసి వెళ్ళిపోలే కన్న తల్లినే ఆయన. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఆ అభివృద్ధి వైపే దృష్టి పెడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా కూడా చాలా కంపెనీలు అవి వస్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. రైట్, మరో పక్క చూసుకుంటే ఇక్కడ పోలవరం కావచ్చు, అమరావతి కూడా స్పీడ్ అందుకుంటున్న పరిస్థితి. రాష్ట్రం కొంచెం అభివృద్ధి పదంలో వెళ్తుంది అనుకున్న టైంలో మరి ప్రతిపక్షం అయి ఉండి దానికి సపోర్ట్ చేయకుండా ప్రజల సమస్యలు ఇంకా ఏమన్నా ప్రభుత్వం గుర్తించలేనివి ఏమన్నా ఉంటే అవి తీసుకొచ్చి మరి ప్రభుత్వానికి చూపించి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా చూడకుండా ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేని ఈ పార్టీ ఎంతప్పటికీ అధికార పక్షం మీద బురద జల్లే ప్రయత్నమే చేస్తూ ఉండడాన్ని కూడా ఎలా చూడవచ్చు అంటారు? అంటే ఈ చిన్న చిన్నవి ఎక్కడో హత్యలు జరిగితే అదేదో పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలను సృష్టించినట్టు ఇలా క్రియేట్ చేయడం, అంటే ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడటం కావచ్చు, నాకు వెహికల్ ఇవ్వలేదు, ఈ వెహికల్ ఇచ్చారు, ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఆయన ఏది ఉంటే అది తీసుకొని వెళ్ళిపోతున్నారు, నాకు ఈ ఫ్లైట్ కావాలి అది కావాలని కూడా ఎప్పుడు ఆయన మాట్లాడిన సందర్భాలు లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం, ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ వెహికల్లో వస్తే గతంలో పరదాలు కట్టుకొని రావటం చూసాము. ఇంత అవసరం అంటారా? ఎందుకు అంటే రాష్ట్రాన్ని ముందుకు పోనీయకుండా ఇలా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారంటే ఏం చెప్తారు? 400 మంది పారిశ్రామికవేత్తలు రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి అన్నారు కదండి. ఇప్పుడు ఇన్ని పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారికి ఇంత పేరు వచ్చేస్తుంది, కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు, ఆయన భరించలేకపోతున్నాడు. కాదండి, పేద ముఖ్యమంత్రి అంటాడు, ఆటో రిక్షాలో అయినా కూడా వెళ్ళొచ్చు పాపం, పోనీ టైం కలిసి రావాలంటే. ఇంత తపన ఎందుకండి? చావు ఒక పరామర్శకు వెళ్తున్నాడు. ఇంకొకటండి, అసలు ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు మీరు అక్కడ చూడండి. ఇప్పుడు రషీదు వైసీపీ అండి, జిలానీ కూడా మొన్నటి వరకు వైసీపీ, ఇప్పుడు తెలుగుదేశానికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం అనే పదం వినిపించింది కదా ఆయనకి, అందుకని వాలిపోయాడు గద్దలాగా. మీకు అర్థమైందా? యాక్చువల్గా వీళ్ళిద్దరు గంజాయికి బానిసలయ్యారు. ఫస్ట్ అది వినండి మీరు. గంజాయికి బానిస అయ్యి ఇతను ఒక మద్యం దుకాణంలో పనిచేస్తూ మధ్యలో ఏదో గొడవ వచ్చి ఈ జిలానీ ఇంటికి వెళ్ళి చాలా గొడవ చేసి వాళ్ళ ఆడవాళ్ళని బదనాం చేశాడు. అందుకోసం అతను కక్ష పెట్టుకున్నాడు. అది మాట్లాడరే నిన్న జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు కూడా వీళ్ళు ఏదో పార్టీ చేసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ తులాకాస్కి పార్టీ చేసుకున్నారు వాళ్ళు. ఆ పార్టీలో కూడా ఇతని ఫ్రెండ్ని, జిలానీ ఫ్రెండ్ని అతను ఆ బీర్ సీసాతో ఏదో కొట్టబోయాడో ఏదో జరిగింది, అక్కడ గొడవ జరిగింది, అక్కడ స్టార్ట్ అయింది. అంటే ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు కూడా, అంటే నేను అసలు ఎంత రాద్ధాంతం చేయాలి, దీని పెద్ద ఇష్యూ చేయాలని చెప్పి కంకణం కట్టుకొని బెంగళూరు నుంచి వచ్చినట్టుగా కనిపించినట్టు నేను ఆయన మాటలు చూస్తే కూడా అర్థమైంది. ఎందుకంటే ఎంత ప్రభుత్వం మీద, అంటే ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడడం, తల్లికి వందనం అందలేదని చెప్పడం కావచ్చు, ఇంకో రకంగా చూసుకుంటే రాష్ట్రపతి పాలన విధించాలి అంటే, రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఎవరో వ్యక్తిగత కక్షల వల్ల చనిపోతే దాన్ని రాష్ట్రం మొత్తానికి ఆపాదించేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని, ఇది ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తానంటాం కావచ్చు, ధర్నా చేస్తానంటాం కావచ్చు, ఇదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇది ఒక పెద్ద డ్రామా లాగా అనిపిస్తుంది అని చెప్పి బయట నుంచి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మీరేం చెప్తారు? నిన్న రావణ కష్టం అనే పదం వాడలేదు లక్కీగా మీరు వింటే. ఆయన రెగ్యులర్ స్పీచ్కి అందుకే నిన్న తడబడ్డాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు మరి రాసి ఆయన లేడో లేకపోతే తీసేశారో మనకు తెలియదు. నిన్న స్క్రిప్ట్ లేకపోవటం వల్ల ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చాడండి, యలహంక నుంచి వచ్చాడు. వచ్చినప్పుడు న్యూస్ విన్నప్పుడు కనీసం న్యూస్ అప్డేట్ చేసుకోవాలి కదా, చేసుకోలేదు. ఇప్పుడు కారు బాగోలేదని ఈ టెన్షన్లో ఉన్నాడు తప్ప మనం అక్కడ ఏం మాట్లాడాలనేది బుర్రలో లేదు ఆయనకి. అందుకని అక్కడికి వచ్చాక పేపర్లు చూస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, పేపర్లు చూస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే సొంతంగా ఒక వాక్యం మాట్లాడలేడు. ఆఖరికి ఆంధ్రజ్యోతి విలేకరిని విసుక్కున్నాడు కూడా. ఏంటయ్యా, ఏంటప్పా అలా మాట్లాడుతున్నావు, డిస్టర్బ్ చేయకు, కన్ఫ్యూజ్ అవుతాను నేను. ఒక ముఖ్యమంత్రి
గా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాట మీరు నేను మాట్లాడతాం ఇంతకంటే బ్రహ్మాండంగా. ఎందుకు చెప్తున్నానంటే చాలా సిగ్గుచేటు అది కాదండి, నిజంగా చెప్తున్నా. అసలు నువ్వు వచ్చింది చావుకి, నీకు చంద్రబాబు నాయుడు పథకాల గురించి అక్కడ మాట్లాడటం ఏంటి? బుద్ధి ఉందా అసలు? అనకూడదు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటివన్నీ సహిస్తారండి? మాటగా అనుకున్నా ఇంట్లోనే ఇలా ఎవరైనా మాట్లాడితే ఏంటా పిచ్చివాగుడు అంటారు. నువ్వు ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు అంటారు మామూలుగా. అవును అవును. ఒక చావుకు వచ్చినప్పుడు ఎవడైనా పనికి మాటలు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గురించి అంటే నువ్వు నిద్రపోవా చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకుండా? నెంబర్ 1. నెంబర్ 2, అసలు తల్లికి వందనం ఇప్పుడు ఎందుకు ఇస్తారు? ఆయన మార్చిలో ఆయన బటన్ నొక్కానన్నాడు కదా. ఇప్పుడు మార్చి ఆయన బటన్ నొక్కాకే తర్వాతే ఎన్నికల కూడా వచ్చిందండి. బటన్ నొక్కాక డబ్బులు వేయలేదు, మీకు గుర్తుంటే. బటన్ నొక్కాక డబ్బులు వేయలా, నాటకాలు ఆడాడు. ఇప్పుడు అసలు వీళ్ళు ఎవరికి మాట్లాడే హక్కు లేదండి. నువ్వు రూపాయి లేకుండా చేసి నువ్వు అడిగే హక్కు నీకు లేదు. ఫస్ట్ నువ్వైనా అక్కడ మాట్లాడకూడదు. నువ్వు వచ్చిన పరిస్థితి ఏంటో ఆలోచించుకో. పాపం వాళ్ళకు ₹1 కూడా ఇవ్వలేదు ఆ జిలానీ కుటుంబానికి. మీరు చూసారంటే ఎందుకు ఇవ్వలేదంటే గతంలో ఓదార్పు యాత్రకు వెళ్ళినప్పుడు డబ్బు ఇచ్చాడు. ఎందుకు? అది పెట్టుబడి. దేనికి? ఆయన రాజకీయ జీవితానికి పునాది వాళ్ళు. ఆ ఓదార్పు యాత్ర ఎవరెవరితో చేశాడో వాళ్ళకి పెట్టుబడిగా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు అవసరం లేదు కదా. ఇప్పుడు జిలానీ కుటుంబానికి ఇవ్వక్కర్లా, ఎందుకంటే ఇంకా 5 ఏళ్ల వరకు ఎన్నికలు లేవు. ఇప్పుడు జేబులోంచి రూపాయి తీయక్కర్లేదు. ఇప్పుడు ఇది ఒక అవకాశంగా మలుచుకున్నాడు తప్ప ఈ అంశాన్ని ఎలా పెద్దది చేసి చంద్రబాబు నాయుడికి డ్యామేజ్ చేయాలని చూశాడు తప్ప ఆయన ఉద్దేశం అసలు అక్కడికి వెళ్ళి అతను ఓదార్చాలని కాదు. ఓదార్చేవాడైతే ముందే అన్నీ తెలుసు. అక్కడ కూర్చుని ఎవడో పక్కన చెవిలో చెప్తుంటే అప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు. మీరు అది కూడా గమనించండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిది అయిపోయిందండి. మళ్ళా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఆయన నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా కూడా గెలుస్తాడా లేదో ఒక సందేహం. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్.